దేవుని సన్నిధిలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఆశీర్వాదం. అమ్మా, కొత్త సంవత్సరం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరూ చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించాలి. అందరి సంఘాల్లో నాకు తెలియదు, అందరి మందిరంలో తెలియదు, అన్ని తరుణాల్లో తెలియదు, అన్ని అట్లాంటి ఓట్లు తెలియదు, కానీ మన దేవుడు ఇచ్చినటువంటి చిన్న సంఘమైన కానీ చాలా క్రమశిక్షణగా ఉండాలి. నిన్ను చూసి ఎదుటివాడు అనగా దేవుని ఎరగిన ప్రజలు నీ యొక్క సత్ప్రవర్తన బట్టి, సత్క్రియలు బట్టి దేవుడికి మహిమ కలగాలి. ఎంత బాగా చక్కగా చూడడానికి, వినడానికి, మాట్లాడడానికి సరిపడినటువంటి వారు, ప్రైజ్ లార్డ్, ఎవరిలో దేవుని బిడ్డలు. ఇంకెలాగొండ చెప్పంటారా? ఇదిగో కూరలో ఉప్పేసినట్టుగా ఉండాలి. చప్పటి కూరలు తినేవాళ్ళు ఉన్నారమ్మా? కూరలో ఉప్పేసినట్టుగా ఉండాలి నీ ప్రవర్తన, నీ మాట, నీ విధానం. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కనుక ప్రభు చెప్తున్నాడు, వీళ్ళు బొంకారు, దొంగలించారు, నా నిబంధనలు తోలనాడారు, పాపం చేశారు. పాపం చేశాడు. పాపం చేసిన వాడు ఇంట్లో నిలబడడు, ఇంట్లో నిలవడానికి వీల్లేదు. అది ఏ పాపమైనా. ఈ పాపం వలన నీకు వచ్చింది ఏందో తెలుసా? శాపం వచ్చింది. అంతకుముందు ఇప్పుడు ఒక మాట చెప్పాను కదా, పాపం వలన పాపం గర్భం దాల్చి దురాశ గర్భం దాల్చి పాపమును కనుక పాపము పరిపక్వమై బిడ్డలు కంటుంది. అంటే మరణము. నిన్న ఒక ఇంటికి వెళ్తే చెప్తున్నది, ఈ మధ్యకాలంలో ఎప్పుడు విననుకుంటా. ఎదురింట్లో ఒకరు చచ్చిపోయారు, వెనకింట్లో ఒకరు చచ్చిపోయారు, మూడో బదులు ఇంకొకరు చచ్చిపోయారు. నేను ముందే చెప్పాను, డిసెంబర్ మాసం చివరి దినాలకు వచ్చేసరికి బహు జనాభా చచ్చిపోతారు, తగ్గిపోతారు. మీకు తెలుసలేదు, జనవరి మాసంలో అంతేం ఉండదండి. డిసెంబర్ మాసంలోని ఎక్కువ మంది మరణిస్తుంటారు, అకాలమైన మరణాలు. ఎందుకంటారు? అప్పుడెప్పుడు చెప్పాను, తల్లిదండ్రుల యొక్క దోషము బిడ్డల ఒళ్ళో ఉంటుంది కనుక. ఇంకొక మంచి మాట చెప్పమంటారా? తండ్రులంట అదేనమ్మా, వాటిని ఏమంటారు, నల్లగా ఉంటారు చూడండి. ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల పళ్ళు పులిచిపోతాయంట. నిజమేనా? ఇది ఎట్లా సఖ్యం అవుతుంది మాట? అమ్మా, మీరు ఎప్పుడైనా తిన్నారా? ద్రాక్ష చెట్లు, ద్రాక్ష ఫలాలు తిన్నారా? ఎవరు తింటే వారి పళ్ళే కదా పులవాల్సింది. అలా కాదంట. తల్లులు తింటే పిల్లల పళ్ళు పుడిచిపోతున్నాయంట. తల్లిదండ్రులు చేసిన పాపాలు బిడ్డలు వదిలేస్తున్నాడు దేవుడు, గమనించాడు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. బాబు, భార్యతో చెప్తున్నాడు ఇతడు, అహియా గుడ్డివాడి ఉన్నాడు, కళ్ళు కనపడవు, కాబట్టి అమ్మా నువ్వు వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళి వీడు బాగవుతాడో లేదో కనుక్కొని రమ్మని చెప్పి పంపించాడు. పాపము. ఇట్రా అటు వెళ్ళమా అక్క, అటు వెళ్ళొద్దు, ముసుగు వేసుకొని వెళ్ళు అన్నాడు. చదవనక్కర్లేదు, నేను 2 మాటలు చెప్తాను, మీరు చదువుకుందరు ఇంటికి వెళ్ళి. ఏమన్నాడు? ముసుగు వేసుకొని వెళ్ళు, ఎవరు చూడకుండా వెళ్ళు అంటే వేషం వేసుకొని వెళ్ళమంటున్నాడు. అంతలోకి నా ప్రభు అంటాడు, బాబు ప్రవక్త పేరేంటమ్మా, ఆయన పేరు అహియా, ఇదిగో ఒక వ్యక్తిని దగ్గరికి వస్తుంది, మారు వేషం వేసుకొని వస్తుంది. ఏం వేషం అంట? వేషం మార్చుకొని వస్తుంది. గమనించు, వేషాలు వేసుకొని ఎక్కడైనా తిరగొచ్చు, కానీ ప్రభు మందిరంలో నువ్వు వేసుకొని వేషధారిగా ఉండకూడదు. మీ జాగ్రత్త. ఏదో ఒక రోజున బలైపోతావు, ఏదో ఒక రోజున పాడైపోతావు. ఎంతకాలం వేషం వేసుకుంటావు? రహస్యంగా చేస్తే నా ప్రభు బట్టబయలు చేస్తాడంట. చీకట్లు చేసింది వెలుపలికి తీసుకొచ్చి చూపిస్తాడు. చీకట్లు చేస్తే 4 గోడల మధ్యలో చేస్తే ఆయన ఊరకన లేడు దేవుడు. వెంటనే తన భార్యను బయటికి పంపించేసి అక్కడికి చేరువైన వారికి అప్పగించాడు. పిల్లలు పాడైపోయారు. చాలా మంది లాగా జీవితాలు వేషం వేసుకొని వచ్చాడు. ధైర్యంగా రావచ్చుగా, అయ్యా సేవకుడా, నా కుమారుడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు, ప్రార్థన చేస్తారా అని ధైర్యంగా వచ్చి అడిగితే ఏమైంది? అలా అడగలా, వేషం ధరించుకొని వచ్చింది. వేషం వేసుకొని ఎవరు చూడరు అనుకున్నాడు. దైవజనుడు అన్నాడు, ఏరా బాంబార్యా, నా లోపలికి నీకు ఒక మంచి సంఘటన చెప్తా. ఒక మంచి అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చిన ఆమె కాలు చప్పుడు విని ఆమెతో ఇట్లా అన్నాడు, యెరొబోము భార్య, లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకుని వచ్చుట ఎలా? నీకు చెప్పవలన ఆజ్ఞ. స్తోత్రం, హల్లెలూయా. నీకు కొన్ని మంచి మాటలు చెప్తారా అమ్మా? కఠినమైన మాటలు నీకు చెప్పదలుచున్నాను. వచ్చే ఎందుకు తెలుసా? అదే నువ్వు వేషం వేసుకోకుండా వచ్చుంటే. అంటే వేషం అంటే అర్థం ఏంటండి? ప్రార్థనకు వస్తూ ఒక రకంగా, ఇంటి నుంచి అట ప్రార్థన గుమ్మం నుంచి బయటకు వెళ్ళగానే మరొక రకంగా. అదే అంటారు కదా, అది ఓసర వెళ్ళా
మోసం వెళ్ళానా అంటూ ఉంటారు. నీకెలాగా? దేవుని ఎరిగిన బిడ్డలకు నీకెందుకు ఆ వేషమో? భర్త దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటావు, భర్త బయటకు వెళ్ళగానే మరొక రకం. భార్య దగ్గర ఒక రకము, భార్య లేకపోతే మరొక రకము. నీ కళ్ళు పాపం చేయడానికి ఎంత పొంచి ఉన్నాయో. మోహం చూపు, జాగ్రత్త. నువ్వు అప్పుడే వ్యభిచారం చేసిన వాడు అవుతావు. జనాలుంటే ఒక రకంగా ఉంటావు, ఒక పిలుపు మా అమ్మ అంటావు, ఎవరు లేకపోతే ఏంటి అంటావు. ఏమండి, కొన్ని మాటలు మారుతుంటే సహోదరుడా, ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు, సహోదరులు, సహోదరులే. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని లాగా ఉండాలి. వ్యత్యాసం ఉండకూడదు. మధ్యరాత్రులు నిద్ర లేపి పిలిచినా అదే పిలుపు నీ నోట వినపడాలి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వేషధారణ వేయమాక. వేషధారణ ఎందుకు వేస్తున్నావు? అవును, నువ్వు ద్రాక్ష పళ్ళు తినవు కనుక నువ్వు వేసిన వేషానికి తెలుసు, నీ యొక్క పిల్లల ఒళ్ళో ఆ పాపం కనబడుతుంది. ఎవరున్నాడు తెలుసా? ఆమె వచ్చింది. నువ్వు దేనికి వచ్చావో చెప్పనా? వచ్చింది జరగదు. ఒకవేళ అనేక అదే పట్టణంలో ప్రజలందరూ కూడా చనిపోతారు. ఆ పట్టణంలో ఉన్నవారు